అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్‌తో మీ ముందుకొచ్చేసాననమాట. చూడండి 2 బ్లౌజులు ఒకే కస్టమర్‌వి. ఇంకా ఈ కస్టమర్‌వి చాలా బ్లౌజెస్ ఉన్నాయి కానీ ఫస్ట్ 2 అయితే ఇవ్వమన్నారనమాట. ఆ 2 కట్ చేస్తున్నాను. నేనెలా కట్ చేస్తున్నాననేది చివరి వరకు చూడండి. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీరిచ్చే లైక్ వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి వెళ్తుందనమాట. అలాగే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని కూడా ఇచ్చేసేయండి. ఇప్పుడు చూడండి ఓపెన్స్ అటువైపు ఉంది. జెయింటింగ్ నా వైపు ఉందనమాట. కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్‌గానే ఉంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ కుట్ల కోసం పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ నడుము లూజ్ అయితే చెక్ చేస్తున్నాను. నేను చెప్పే మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. పర్ఫెక్ట్‌గా కుదురుతుందనమాట. చూడండి ఈ విధంగా టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్, 1 ఇంచ్ ఎక్స్ట్రాగా డాట్ కోసం అయితే పెట్టేసేయండి. ఇప్పుడొచ్చేసి బ్లౌజ్ యొక్క హైట్ ఎక్కడి నుంచి బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు ఎంతొచ్చిందో అంత. వచ్చిన దానికంటే ఒక పావించి పైకి మార్కింగ్ ఇవ్వండి. స్టిచ్చింగ్ చేసేసరికి కరెక్ట్ హైట్ అనేది వచ్చేస్తుందనమాట. ఇప్పుడు ఈ హైట్ దగ్గరకు ఒక లైన్ వేసేయండి. ఈ విధంగా. సైడ్ వైపున కూడా ఇంకొక లైన్ వేసేయండి. ఇప్పుడొచ్చేసైతే చెస్ట్ లూజ్ చూసుకుందాం మనము. చెస్ట్ లూజ్ వచ్చేసి నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను కదా! ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు కొంచెం టైట్‌గా లాగినట్టుగా చూసేసుకుంటే మనకు కరెక్ట్ చెస్ట్ అనేది వచ్చేస్తుందనమాట. ఇక్కడ చూడండి నేనైతే చెక్ చేస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద టైట్ కుట్టు వరకి నాకు చూసారు కదా 9 ఇంచులు ఉందనమాట. అంటే మనకెంత నడుము లూజ్ ఎంత, చెస్ట్ లూజ్ ఎంత అనేది ఇప్పుడు ఈ 9 ఇంచులని 4 భాగాలు ప్లేస్ చేసుకుంటే వచ్చేది చెస్ట్ లూజ్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను కదా! అది నడుము లూజ్ అనమాట. దాన్ని 4 భాగాలుగా ప్లేస్ చేసుకోవాలి. చూడండి 8:30కి ఒక గీత అలా తక్కువగా ఉంది. నేను 8:30 పెట్టేసుకుంటున్నాను. అంటే మనకు నడుము లూజ్ వచ్చేసి ఎంతుంది, చెస్ట్ లూజ్ ఎంతుందనేది ఇక్కడ రాస్తున్నాను చూడండి. చెస్ట్ వచ్చేసి నడుమొచ్చేసి 34 ఇంచులు ఉందనమాట. చెస్ట్ వచ్చేసి 36 ఇంచులు ఉంది. చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మాత్రమే ఉందనమాట. నడుము లూజ్ 8:30 వచ్చింది. పైన చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచులు వచ్చింది. అంటే మనకి 36 ఇంచుల చెస్ట్, 34 ఇంచుల నడుము లూజ్ అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి. ఇంకా ఇక్కడికి మనము చెస్ట్ దగ్గరికి ఒక లైన్ అయితే ఇలా స్ట్రెయిట్‌గా వేసేసుకుందామండి. నడుము కంటే 1 ఇంచ్ ఎక్కువగా వచ్చింది కదా! అలా. ఆ లైన్ అనేది అదెందుకంటే బ్యాక్ డాట్‌లో వెళ్ళిపోతుందనమాట. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా! దాన్ని నీట్‌గా మడిచేసేయండి మిడిల్‌కి. మడిచేసుకొని ఈ విధంగా కింద ఖర్చు వదిలేసుకొని పైన ఖర్చుతో సహా కలిపి మార్కింగ్ ఇవ్వండి. వచ్చిన దానికంటే కొంచెం పైకి మార్కింగ్ ఇవ్వండి. స్టిచ్చింగ్ చేసేసరికి కరెక్ట్ అవుతుంది. ఇక్కడికొక లైన్ వేసేసుకొని ఈ సైజు 34 నడుము లూజ్ కాబట్టి నెక్ విడ్త్ అనేది ఎంత పెట్టాలనేది నేను చెప్తాను చూడండి. నేను ఫస్ట్ 2 ఇంచులు మాత్రమే పెట్టాను కానీ 2 ఇంచులు పెట్టి ఈ సైజుకి స్టిచ్ చేస్తే షోల్డర్ టైట్ అయిపోతుందనమాట. అందుకని నేను మళ్ళీ మార్చాను చూడండి. కిందొచ్చేసి చూస్తున్నారు కదా! 2:30 పైనొచ్చేసి 2 ఇంచులు పెట్టాను. కానీ ఇక్కడ మళ్ళీ మార్పు చేశాను. గమనించండి మీరు 2.25 ఇంచులు నెక్ లూజ్ పెట్టాను. కిందొచ్చేసి 2:30కి బాక్స్ షేప్ ఇచ్చేసుకొని నెక్ రౌండ్ తిప్పాననమాట. ఎందుకంటే ఈ కస్టమర్ ఒక కంప్లెయింట్ ఇచ్చింది ఇంతకుముందు స్టిచ్ చేసిన దానికి. ఏంటంటే నెక్ బాగా టైట్‌గా అయిపోయి రెడ్‌గా అవుతుందక్క నెక్ లూజ్ పెంచు కొంచెం అని చెప్పింది. అందుకని నేనిక్కడ చూడండి షోల్డర్ దగ్గర 2.25 ఇంచులు కిందొచ్చేసి 2:30 ఇంచులు పెట్టేసి ఇలా నెక్ రౌండ్ అయితే తిప్పేసాననమాట. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ యొక్క షోల్డర్ ఎంతుందో అంత. ఖర్చులతో సహా కలిపి పెట్టేసుకోండి. మీరు స్టిచ్చింగ్‌లో నెక్ వైపు ఎంత పడతారు, సైడ్ కుట్ల వైపున ఎంత పడతారనేది చూసుకోండి. అలాగే చూసారు కదా! ఇక్కడ చంక డౌన్ కూడా మార్కింగ్ ఇచ్చేసాను. ఇప్పుడు మనం పైన షోల్డర్ దగ్గర మార్కింగ్ ఇచ్చాం కదా! అక్కడి నుంచి ఈ చంక డౌన్ వరకు ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని, ఇక్కడ ఈ మూలన 1.25 ఇంచులు పెట్టేసి మంచిగా నీట్‌గా రౌండ్ అయితే తిప్పేసేయండి. 1.5 ఇంచులు అవసరం లేదనమాట. 1.25 ఇంచులు పెట్టేస్తే కుట్టేసరికి 1 ఇంచ్ అవుతుంది. నీట్‌గా ఉంటుంది. ఇప్పుడొచ్చేసి చూడండి ఇక్కడ ఆర్మ్ రౌండ్ అయితే చెక్ చేసుకోవాలనమాట. సైజ్‌కి ఎంతుందనేది షోల్డర్ దగ్గర నుంచి చంక టైట్ కుట్టు వరకు. ఇవన్నీ కంపల్సరీగా బ్లౌజ్‌లో చెక్ చేసుకుంటే మనకు బ్లౌజులనేది కంటిన్యూగా వస్తాయన్నమాట. రిమార్క్ అనేది ఉండదు. షోల్డర్ దగ్గర చూడండి ఖర్చు కోసం వదిలేసుకొని ఈ విధంగా చెక్ చేసుకుంటే 8 ఇంచులు ఉందండి. నాకు కరెక్ట్‌గా 8 ఇంచులు వచ్చేసింది. ఇక్కడ ఎలాంటి మార్పు చేయాల్సిన అవసరం లేదనమాట. నీట్‌గా కట్ చేసుకోవడమే ఇంకా. ఇంకా మనకు బ్యాక్ డాట్ వచ్చేసి నడుము లూజ్‌కి 1 ఇంచ్ కలుపుకొని టేప్‌ని ఇలా మిడిల్‌కి మర్చేసి పెట్టేసుకోండి. లేదంటే షోల్డర్‌కి ఎదురుగా వేసినా సరిపోతుంది. 1 ఇంచ్ డాట్ అనేది పట్టేసుకోవాలన్నమాట. ఇంకా నీట్‌గా కట్ చేసేసుకోవడమే ఎలా ఉందో అలా మొత్తం కూడా. మనం ఎంత పర్ఫెక్ట్‌గా కట్ చేస్తే బ్లౌజ్ అనేది అంత పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. మొత్తం కూడా నీట్‌గా కట్ చేసేయాలి. చూడండి ఇలా. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా! నడుము దగ్గర కొద్దిపాటి క్లాత్ క్రాస్‌గా తీయండి ఇలా.
సన్నగా స్టార్ట్ చేసి చివరికి వచ్చేసరికి కొంచెం ఎక్కువగా బ్యాక్ సైడ్ ముడతలు లేకుండా కుట్టు వేసిన తర్వాత కొంతమందికి బ్లౌజ్ వేసుకున్నాక కిందికి దిగినట్టుగా ఉంటుందన్నమాట. సైడ్ వైపున అలా ఉండకుండా నీట్‌గా పట్టేసినట్టుగా ఉంటుందన్నమాట. ఇంకెక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోండి. మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇలాగే క్లాత్ని డిస్టర్బ్ చేయకుండా ఫ్రంట్ పార్ట్ అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ బ్లౌజులు వేసినప్పుడు ఫ్రంటే కట్ చేస్తానన్నమాట, కదిలించను ఇంకా. చూడండి ఇప్పుడు 2 వేసాను కదా. బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా నీట్గా పెట్టేసుకొని మార్కింగ్ వేయాలి. బ్లాక్ పైన బ్లాక్ పెట్టేస్తే పెద్దగా కనిపించట్లేదని నేను పింక్ కలర్ ఉంది కదా అది పెట్టేసి చూపిస్తున్నాను. చూడండి వీడియో అయితే చివరి వరకు చూడండి. అలాగే లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతి బ్లౌజ్ ఇలాగే కట్ చేస్తాను. నాకు అందుకే బ్లౌజులు ఎక్కువగా వస్తాయన్నమాట. ప్రతిదీ చెక్ చేసుకొని కట్ చేస్తాను అనమాట. అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా దీంట్లో ఒకటి ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి. షూట్ చేసి పెట్టాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఛానల్ని. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం కూడా మార్కింగ్ ఇచ్చేసేయాలి. చూడండి ఫస్ట్ అయితే ఎగ్జాక్ట్గా ఎక్కడికి ఉందో అక్కడికి ఇచ్చాను. ఒక లైన్ ఎక్స్ట్రాగా ఇచ్చాను, ఎందుకంటే ఒక పట్టి కాజపట్టి వేసినప్పుడు నెక్ అనేది తగ్గకుండా ఉండేందుకు. ఇప్పుడు చుట్టూరా మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం కూడా ఇచ్చేసుకొని చూడండి చంక దగ్గర కరువు తీయడం కొంతమందికి రాదనమాట నేర్చుకునే వాళ్ళకి. అప్పుడు ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసేయండి. ఫస్ట్ ఇచ్చేసి దీని లోపల 1/2 ఇంచ్ ఖర్చు అనేది కంపల్సరీగా ఉండాల్సిందే. మీరు చిన్న సైజా పెద్ద సైజా పక్కన పెడితే ఇక్కడ 1/2 ఇంచ్లో తీస్తే ఫ్రంట్ పార్ట్లో ముడతలు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. బ్లౌజ్ అంతా బాగానే స్టిచ్ చేస్తారు. ఫ్రంట్ వరకు వచ్చేసరికి ముడతలు వచ్చేస్తున్నాయి, పట్టేస్తుంది, క్రాస్ లైన్స్ వస్తున్నాయని చెప్తూ ఉంటారు కదా. ఇలా కట్ చేయండి, ప్రతిదీ చెక్ చేసుకొని నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఫ్రంట్ హైట్ చెక్ చేసుకోవాలి. చూడండి ఇలా ఎక్కువగా సాగదీయకూడదు. చూడండి నాకైతే ఇక్కడ 12 పైన వచ్చిందనమాట. 12.5 అలా వచ్చింది. నేను 13.5 అలా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనకు కుట్టేసరికి పైన కింద ఖర్చుపోతుంది కాబట్టి. ఇప్పుడు చంక దగ్గర క్రాస్ బెల్ట్ వేస్తాం కదా, అక్కడ వరకు చంక దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ అతికే వరకు ఖర్చులతో సహా కలిపి పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నెక్, ఫ్రంట్ నెక్ చూడండి ఉక్స్ సైడ్ నెక్ తీసుకోండి. కాజా సైడ్ అయితే 1 ఇంచ్ ఎక్కువైపోతుంది. షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ పైన కుట్టు కొదిలేసుకొని నీట్గా పెట్టేసి మనం బాడీ మీద వేసుకున్నప్పుడు ఎలా రౌండ్ ఉంటుందో అలా. కొన్నిసార్లు రౌండ్ డీప్ అనేది ఎక్కువగా ఉంటుంది, చూసుకోండి. ఇక్కడ చూసుకొని పెట్టేసేయండి. మొత్తం కూడా నీట్గా పెట్టేసేయండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి కొంచెం డీప్ ఎక్కువగానే ఉందన్నమాట. ఈ రౌండ్ తిరిగే దగ్గర కొంచెం డీప్ చేసేస్తున్నాను. ఇక్కడ చేసేసి ఫస్ట్ హుక్స్ నుంచి 4 హుక్స్ వరకు మార్కింగ్ ఇచ్చేసి క్రాస్ బెల్ట్ షేప్ ఇచ్చేసుకోవడమే. మీరు ప్రతిదీ క్లియర్గా అర్థం చేసుకుంటే క్లియర్గానే కట్ చేసుకోగలుగుతాం అనమాట. అంటే నీట్గా సైజ్ ప్రకారం కట్ చేసుకోగలుగుతాం. ఇక్కడ చూడండి ఇలా షేప్ ఇచ్చేసేయండి. నేను ఫ్రంట్ హైట్కి ఈ సైడ్ వైపున లైన్ వేసేసాను కదా, ఒక 1 ఇంచ్ అనేది సైడ్ వైపున పెంచాను. చూడండి ఉక్స్ పట్టి కాజా పట్టికి ఎక్కువగా గ్యాప్ రాకుండా ఉండేందుకు. డాట్ చూడండి, డాట్ పాయింట్ వచ్చేసి 3 ఇంచులకు పెట్టాను. డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచులు పెట్టాను. డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచులు పెట్టాను అనమాట. ఇక్కడ చూడండి 2, 3 అదే చెప్తున్నాను అనమాట. ఇంకా ఉక్స్ పట్టికి మిడిల్లో ఒక డాట్, ఆమ్రౌండ్ సైడ్ ఒక డాట్, డాట్కి గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్ అనమాట. షేప్ ఎక్కువగా కావాలి అంటే 1.5 ఇంచ్ ఉండేటట్టు చూసి వేసుకుంటే సరిపోతుంది. ఇంకా షేప్ ఇంకా బాగా రావాలి అంటే డాట్ వెడల్పు కూడా 2.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అందరికీ అలా నచ్చదు కదా, అందుకని చెప్పేసి నేనైతే మామూలుగానే పెట్టేశాను. నీట్గా కట్ చేసుకోవడమే మొత్తం కూడా. నేను ఎలాంటి స్పీడ్ పెట్టలేదు. నేను ఎలా అయితే కట్ చేశానో అదే విధంగా మీకు చూపిస్తున్నాను. మీరు లైక్ చేయండి. హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, పాయింట్స్ కూడా ఇచ్చేస్తారనుకుంటున్నాను. మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి. కటింగ్ చేసేటప్పుడు చూడండి కొంతమంది క్లాత్ని తిప్పుతూ ఉంటారనమాట అటు ఇటుగా. అలా తిప్పకూడదు, ఇలా కట్ చేయాలి. నేను చూడండి కటింగ్ ఎలా చేస్తున్నాను, హ్యాండ్ తిరుగుతుంది కానీ క్లాత్ని తిప్పట్లేదు అనమాట. క్లాత్ తిప్పాలనుకుంటే మాత్రం ఒక పిన్ పెట్టేసుకుంటే ఎటు తిప్పినా ఏం పర్వాలేదు. ఇంకెక్కడికక్కడ టక్స్ ఇచ్చేసుకోండి. నేనైతే టక్స్ ఇవ్వకపోయినా వేస్తాను కాబట్టి మెయిన్ డాట్కి ఒక్కదానికి టక్స్ ఇచ్చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్ను హ్యాండ్స్ ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి ఇవి వచ్చేసి షార్ట్ హ్యాండ్సే. ఈ క్లాత్ని 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని ఫస్ట్ కింద నీట్గా హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ కుట్ల కోసం అయితే పెట్టేసుకోవాలి. ఎందుకంటే పైపింగ్ ఈ మధ్యలో ప్రతి ఒక్కరు ఈ మధ్యకాలంలో పైపింగే ఎక్కువగా ఇష్టపడుతున్నారండి. మొత్తం కూడా బార్డర్ వచ్చినా ఏది వచ్చినా కూడా పైపింగ్ వేయమంటున్నారు.
చూడండి. ఫస్ట్ అయితే ఒక 1/2 ఇంచ్ కుట్ల కోసం వేసేసుకుంటున్నాను ఇలా. తర్వాత సైజ్ బ్లౌజ్ హ్యాండ్ ఉల్టా తీసేసి పెట్టేసుకోవాలి నీట్‌గా. ఈ విధంగా ఉల్టా తీసేసి నీట్‌గా పెట్టేసుకొని ఎక్కడికుందో హైట్ అక్కడికి మార్కింగ్ ఇవ్వండి. ఖర్చు అనేది కంపల్సరీ కుట్టుకు మీరు ఎంత పడతారనేది చూసుకొని పెట్టేసుకోండి. ఖర్చు అంటే మనం కుట్టు వేస్తాం కదా, కుట్లల్లోకి వెళ్ళే క్లాత్ అనమాట. దాన్ని చూసి పెట్టేసుకోండి. మీరు ఎంత కుట్టు కోసం పడతారనేది చూసి చంక డౌన్ దగ్గర కూడా మార్కింగ్ ఇచ్చేసి షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ నుంచి డౌన్ ఇచ్చేసి హ్యాండ్ కర్వ్ షేప్ ఇవ్వాలి. మనకి 8 ఇంచుల ఆర్మ్ రౌండ్ ఉంది కదా, ఎక్కడికి వస్తుందనేది చూసుకుంటే కరెక్ట్‌గా ఇక్కడికి వస్తుందనమాట. చిన్న ముక్క జాయింట్ వేస్తే వేయొచ్చు, లేకపోయినా పర్వాలేదనమాట. ఎందుకంటే ఖర్చు అనేది ఉంది కాబట్టి. 1.5 ఇంచ్ నుంచి షోల్డర్ దగ్గర నీట్‌గా డౌన్ ఇచ్చేసుకొని చంక డౌన్‌లో కలిపేసుకోవడం. ఈ కర్వ్ తిప్పడం హ్యాండ్‌తో నేర్చుకోండి. స్కేల్స్ వాడడం వల్ల ఎప్పుడు స్కేల్సే వాడితే చెయ్యి తిరగదు కాబట్టి మీరు హ్యాండ్‌తో నేర్చుకోండి. పేపర్ పైన ప్రాక్టీస్ చేయండి. కరెక్ట్‌గా వస్తుందనమాట. ఇంకా నీట్‌గా కట్ చేసేసి షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసుకొని చంక దగ్గర టైట్ కుట్టుకి మధ్యలో 3/4 ఇంచ్ లోతు ఉండేటట్టు కర్వ్ అయితే తీసేయాలన్నమాట. ఫ్రంట్ పార్ట్‌కి లోతు పార్ట్ అనేది. చూడండి, షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసాను కదా, ఇప్పుడు నేను లోతు తీసేస్తాను చూడండి. ఇలా షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ అంత క్లాత్ వదిలేసుకొని అక్కడి నుంచి లోతు అనేది తీయాలన్నమాట. ఇలా సన్నగా స్టార్ట్ చేసుకొని మిడిల్‌లో 1/4 ఇంచ్ ఉండేటట్టు చంక టైట్ కుట్టుకొచ్చేసరికి మళ్ళీ సన్నగా ఉండేటట్టు తీయాలన్నమాట. ఐబ్రో షేప్‌లో తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందా, ఎంతో కొంత యూజ్ అయ్యింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మరీ అడుగుతున్నాను కదా, ఎందుకంటే కొంచెం వీడియో అనేది ఎలా తీసానో అలాగే పెట్టాను. ఎక్కడ స్పీడ్ చేయలేదు. స్పీడ్ చేస్తే బ్లౌజ్ గురించి మాత్రమే చెప్పేదాన్ని. కానీ ఇక్కడ నేను బ్లౌజ్ గురించి కాకుండా ఇవన్నీ చెప్పాల్సి వస్తుందన్నమాట. ఎలా కట్ చేశానో అలా పెట్టడం వల్ల. చూడండి, క్రాస్ బెల్టులు అయితే కట్ చేసేది వీడియో ఆపేసాను, అప్పుడు నేను చూసుకోలేదు. కట్ చేసిన తర్వాత చూసుకున్నాను. చూడండి, సైజ్ పెట్టేసి ఎగ్జాక్ట్‌గా ఎక్కడికుందో అక్కడికి తీయాలి. ఖర్చు కూడా కంపల్సరీ చూసుకొని తీస్తే సరిపోతుందండి. ఈ ఈ వీడియో వచ్చేసి దీని స్టిచ్చింగ్ వీడియో, ఈ బ్లాక్ కలర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా రేపు పోస్ట్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.